దుబాయ్లో ఐటీ అండ్ హెల్త్ కేర్ సెక్టర్లో చదువుకొని స్థిరపడాలని ఉందా? ఇప్పుడే సంప్రదించండి ఆర్బిట్ గ్లోబల్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్. నమస్తే, మహతి భక్తికి స్వాగతం. మార్చ్లో టారో కార్డ్స్ ప్రకారంగా ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు వంజారామి శెట్టి గారు. వారిని అడిగి ఏ రాశి వారికి ఎలా ఉంటుంది, అసలు ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్, అయితే మార్చ్లో ఓవరాల్గా అన్ని రాశి వారికి ఎలా ఉంది అంటారు? అంటే టారో కార్డ్స్ ప్రకారంగా ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, ప్రెడిక్షన్ ఎలా ఉంది? జనరల్ ఎనర్జీస్ మార్చ్ 2026లో ఎట్లా ఉన్నాయి అన్నది మనం ఒకసారి కార్డ్స్ చూసి తెలుసుకుందాం. దాని తర్వాత రాశి ప్రకారం ఏముందనేది తెలుసుకోవచ్చు. ఓకే, సో ఆల్రెడీ కొత్త సంవత్సరం వచ్చింది, 3 నెలలు అయిపోతుంది కూడా మనకి. సో మార్చ్లో ఓవరాల్ ఎనర్జీస్ చూసుకుంటే ఎట్లా ఉంటుందంటే, అంటే మోస్ట్ ఆఫ్ ద చాలామందికి ఈ మార్చ్లో ఎస్పెషల్లీ ఏంటంటే జడ్జ్మెంట్స్, బేసిక్గా కోర్ట్ కేసెస్ ఏవైనా ఉంటే ఈ మార్చ్లో చాలా పెండింగ్ కేసెస్ అట్లా చాలామంది వెయిట్ చేస్తూ ఉండుంటారు కదా, అట్లాంటి వాళ్ళందరికీ ఈ మార్చ్లో చాలా మట్టుకు, అంటే దాదాపు 80% మందికి ఎవరైతే ఇది ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ ఈ నెలలో మీకు ఏదో ఒక హియరింగ్ కానీ మీ కేసెస్ రిజాల్వ్ అవ్వడం కానీ జరుగుతుంది అనమాట. అది ఓవరాల్ ఎనర్జీ. ఎటువంటి కేసెస్ అన్నా ఓకే, అట్లీస్ట్ ఒక కొలిక్ వచ్చేస్తాయి మీకున్న పెండింగ్ కేసెస్ కానీ అవన్నీ. రెండో విషయం ఏంటంటే ఫైనాన్షియల్గా చాలా చాలా ప్రెషర్ కనపడుతుంది ఓవరాల్గా అనమాట. టూ మచ్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రెషర్ ప్రతి ఒక్కరి మీద. అన్ని డెడ్ లైన్స్ ఉంటాయి అనమాట, అన్ని టార్గెట్స్. కాబట్టి ఓవరాల్ ఎనర్జీ ఫైనాన్షియల్గా కొంచెం ఎక్కువ బర్డెన్ ఎక్కువ ఉంటుంది, ఖర్చులు ఎక్కువ ఉంటాయి. ఖర్చు అంటే అవుట్ గోయింగ్, ఇన్కమింగ్ కంటే కూడా అవుట్ గోయింగ్ స్పెన్స్ ఎక్కువగా కనపడుతున్నాయి. అలాగే ఏంటంటే చాలామందికి యంగ్స్టర్స్కి కొంచెము వాళ్ళు అనుకున్న జాబ్స్ అవన్నీ అంతగా వాళ్ళకి ఫేవరబుల్గా లేదు ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్. ఓకే, కొంచెం అట్లా ఉంది. అయితే ఈ పీరియడ్ ఓన్లీ 20th మార్చ్ దాకా అట్లా ఉంటుంది. 20th తర్వాత అన్నీ మెల్లిమెల్లిగా పికప్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఫైనాన్షియల్గా మామూలుగా స్టాక్ మార్కెట్ ఇవన్నీ చూసుకుంటే కనుక చాలా ఫ్లక్చువేషన్ కనపడుతుంది అనమాట. అంటే మనం ఏ ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా డౌట్ఫుల్గానే ఉంటాం అనమాట. ఇన్వెస్ట్ చేద్దాము అనే లోపల మేబీ ఆ ప్రైస్ తగ్గిపోవడము, తగ్గిపోయింది అని ఆగిపోతే వెంటనే నెక్స్ట్ డే మళ్ళీ ప్రైస్ రైజ్ అయిపోవడం, అట్లా రకరకాల మిక్స్డ్ మంత్ అనమాట. ఓకే, సో పొలిటికల్గా చూసుకుంటే కూడా చాలా టర్బ్యులెన్సెస్, చిన్న చిన్న ఇష్యూస్, చిన్న చిన్న గొడవలు అట్లాంటివి అవుతూనే ఉంటుంది మార్చ్ నెల మొత్తము. కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే ఓకే ఎనర్జీస్ ఫైనాన్షియల్గా, బట్ జడ్జ్మెంట్స్ ప్రకారంగా బాగుందన్నమాట. ఎవరికైనా కోర్ట్ కేసెస్ అవన్నీ కొంచెము బెటర్గా ఉంటుంది. ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఏమీ లేదు, కాకపోతే డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయి అన్నమాట. డబ్బులు ఎక్కువ ఖర్చు అయ్యే మంత్ మార్చ్. ఇది ఓవరాల్ ఎనర్జీస్ ఫర్ ద మంత్ ఆఫ్ మార్చ్. ఓకే మ్యామ్, 2026 మార్చ్లో టారో కార్డ్స్ ప్రకారంగా మిథున రాశి వాళ్ళకి ఎలా ఉంది, వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనేది చెప్పండి. 2026 మార్చ్ మిథున రాశి వాళ్ళకి ఎట్లా ఉండబోతుంది అనేది ఒకసారి చూసి తెలుసుకుందాం. ఓకే, మిథున రాశి వాళ్ళకి ఫస్ట్ థింగ్ ఏంటంటే మార్చ్లో మీకు కావాల్సింది చాలా చాలా ఓపిక, చాలా సహనం వీళ్ళకి కావాల్సింది. ఓకే, ఎందుకంటే మిథున రాశి వాళ్ళు ఈ నెలలో చాలా డిలేస్ చూస్తూ ఉంటారు అనమాట. ఓకేనా, ఏది మొదలుపెట్టినా ఒక పాయింట్లో ఆగిపోతుంది అనమాట. ఓకే, మరి ఇంకా ఏంటంటే 99.9% అయిపోయిందని రిలాక్స్ అవ్వగానే మళ్ళీ ఏదో ఒక 0.1% మీకు రివర్స్ అయిపోతుంది. ఓకే, కాబట్టి దాన్ని ఏం చేయలేము, ఆ ఎనర్జీనే అట్లా ఉంది. కాబట్టి ఏదైనా చేంజ్ చేస్తామా, మారుస్తామా అంటే దానికి రెమెడీస్ చూడవచ్చు, బట్ స్టిల్ ఫస్ట్ ఎనర్జీ అది. సో ఇంపార్టెంట్ వర్క్స్ ఏమైనా ఉంటే కనుక ఫస్ట్ మైండ్లో ఫిక్స్ అయిపోండి, ఈ నెల వస్తే నా లక్, రాకపోతే ఫైన్, నేను నెక్స్ట్ మంత్ ట్రై చేసుకుంటానని ఒక ఫిక్సేషన్లో ఉండండి. ఎక్కువగా ఇంకా పుష్ చేయదు. ఇప్పటిదాకా మీరు ఏదో ఒక పని మీద, ఒక టాస్క్ మీద, పర్సనల్, ఫైనాన్షియల్, ఎనీథింగ్, బిజినెస్ మ్యాటర్స్లో అవ్వచ్చు, జాబ్ రిలేటెడ్ అవ్వచ్చు, ఇప్పటిదాకా మీరు చాలా చాలా ట్రై చేశారు, ఇంకా ఏమి రిజల్ట్ రాలేదు అంటే గనక అది అక్కడికి వదిలేసి న్యూ డైరెక్షన్ చూసుకోవడమే వీళ్ళు. ఓకే,
ఏదైనా అన్ని విషయాలలో, ఓకేనా. అదే ఇంకా మరి దాని దగ్గరే ఉంటాను, నేను దానికోసమే ట్రై చేస్తాను అనడం తప్పు. క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే చాలామంది గవర్నమెంట్ జాబ్స్ ట్రై చేస్తూ ఉంటారు, ఇక మామూలు చేయరు కావాలి, మామూలు జాబ్స్ అస్సలు ట్రై చేయరు. నాకు వస్తే గవర్నమెంట్ జాబ్, లేకపోతే నేను ఖాళీగా అన్న ఇంట్లో కూర్చుంటాను వాళ్ళు చాలామంది ఉంటారు. ప్రైవేట్ జాబ్స్ అంటే చాలా చిన్న చూపు, చేయరు. కాకపోతే అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, యూ గివెన్ యువర్ బెస్ట్, లాస్ట్ వరకు ట్రై చేస్తారు, ఇంకా ఈసారి కూడా రాలేదు అంటే కనుక అది అక్కడికి ఆపి, ఎందుకంటే అది మీ చేతిలో లేదు, ఇంకా అది అక్కడికి ఆపేసి వేరే డైరెక్షన్ చూస్ చేసుకోవడం ది బెస్ట్ ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్ అనమాట, ఓకేనా. అదేవిధంగా మీ చుట్టూరు పాలిటిక్స్ ప్లే చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతానికి, కాబట్టి వాళ్ళ నుంచి దూరంగా ఉండండి. రాంగ్ డైరెక్షన్స్లో మిమ్మల్ని తీసుకెళ్లే వాళ్ళు ఉంటారు, రాంగ్ సజెషన్స్ ఇచ్చే వాళ్ళు ఉంటారు. కాబట్టి మీకు ఎవరు సజెషన్స్ ఇస్తున్నారు అన్నది ఒక్కసారి ఆలోచించుకొని కేర్ఫుల్గా ఉండండి. మీ యాక్షన్స్, మీ మాటలు, మీరు చేసే పనుల మీద కాస్త వాచ్ఫుల్గా, కేర్ఫుల్గా మిథున రాశి వాళ్ళు ఉండాలి. అండ్ ఏదైనా కనుక జాబ్స్ ట్రై చేస్తున్నా, ఏదైనా చేస్తుంటే కొలాబరేషన్, బేసికలీ ఏంటంటే ఇంకొకరి సహాయంతో చేస్తే మీకు అది సక్సెస్ఫుల్గా ఉంటుంది, ఓకే. ఏమాత్రం ఈగో, ఏమాత్రం అహంకారం అవన్నీ పక్కన పెట్టేసి ఎవరైనా సహాయం అడగాలి అంటే వెళ్ళి అడగండి, ఏ విషయంలో అయినా. వాళ్ళతోటి కనుక కోఆర్డినేట్ అవి చేస్తే మీకు కొంచెం బెనిఫిషియల్గా ఉంటుంది వీళ్ళకి, ఓకే. మిథున రాశి వాళ్ళు కొంచెం డ్రైవింగ్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్, ఎందుకంటే ఈ నెలలో మీకు ఎక్కువ ఫైన్స్ పడే సూచనలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సిగ్నల్స్ జంప్ చేయకుండా, అవి చేయకుండా కాస్త కేర్ఫుల్గా, సేఫ్. ఫైన్ ఒకటే కాదు, చిన్న చిన్న యాక్సిడెంట్స్, చిన్న చిన్న దెబ్బలు తగిలేవి కూడా సూచిస్తుంది కాబట్టి కాస్త కేర్ఫుల్గా ఉండడము. సో మీరేం చేస్తారు ఈ నెల అంతా? మిథున రాశి వాళ్ళకి ఫేవరబుల్ కలర్ yellow కలర్, ఓకే. అండ్ ఫేవరబుల్ గుడ్ డేస్ 3, 12, 21, ఈ 3 డేస్ వాళ్ళకి ఫేవరబుల్ డేస్ అనమాట. అండ్ మీ పవర్ఫుల్ పాజిటివ్ నెంబర్ ఏదైనా ఉంది అంటే డేట్ 11, నెంబర్ 11 అంటే 11th of March పాజిటివ్గా ఉంటుంది. ఈ నెల అంతా ఎట్లా ఉన్నా, ఏది ఎట్లా ఉన్నా 11వ తారీఖు ఏదైతే ఉంటుందో ఆ రోజు మీరు ఏదైనా ఒక మంచి పని స్టార్ట్ చేసినా, ఏదైనా ఒక ఇనిషియేటివ్ తీసుకున్నా, ఇన్వెస్ట్మెంట్ చేసినా అది మీకు పాజిటివ్ రిజల్ట్ ఇస్తుంది. అదేవిధంగా ఈ నెల మొత్తం మీరు చేయాల్సింది విఘ్నేశ్వరుడి ఆరాధన. అయితే ఈ నెలలో వచ్చే సంకష్టహార చతుర్థి ఏదైతే ఉంటుందో ఆ రోజు కాస్త ఉపవాసం, ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం దీపారాధన చేసి విఘ్నేశ్వరుడు ఆలయానికి వెళ్ళి ఒక గరిక మాల కానీ, చిన్న మాల దొరకకపోతే నో ప్రాబ్లం, చిన్న గరిక ఉన్నా చాలు, అక్కడ భగవంతుడికి అక్కడ ఇచ్చేసి కొంచెం అటుకులు, బెల్లం ప్రసాదంగా అక్కడ పెట్టి ఆ ప్రసాదాన్ని గుడి దగ్గర ఉన్న వాళ్ళకి కాస్త పంచి వచ్చేస్తే భగవంతుడు ఆశీర్వాదం ఇప్పటికీ మీతో ఉంటుంది. అలాగే మ్యామ్, మిథున రాశి వారికి ఎలా ఉంటుంది ఏంటి అనేది చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే మా.